నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. ప్రజల కోసం జీవించి చూడు, ప్రజలలో నిలిచిపోతావు. అలా అనడమే కాదు, ఆయన ప్రజలు నిలిచిపోయారు. గొప్ప గొప్ప విజయాలు అన్నీ హేళనతోనే మొదలవుతాయి అనడానికి ఆయన ఒక నిలువెత్తు నిదర్శనం. 1947 ఆగస్టు 15 దేశానికి స్వతంత్రం వచ్చింది ఒక ఎత్తి అయితే, స్వతంత్రం వచ్చాక ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం వచ్చింది మాత్రం ఆయన ఆలోచనలతోనే మాత్రమే. ఆయన గురించి ఏకంగా ఒక దేశ అధ్యక్షుడే ఇలా అన్నారు, బరాక్ ఒబామా. నేను ప్రపంచ స్థితిగతులను మార్చగలను, కానీ జ్ఞానంలో అంబేద్కర్ని దాటలేను అని అన్నారు. ఒక దేశ అధ్యక్షుడే ఆయన కోసం అంత స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆయన ఎవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక చిన్న మహర్ అనే కులంలో పుట్టినందువలన ఆయన ఎదుర్కొన్న ఆ వివక్ష ఒక దేశ రాజ్యాంగ నిర్మాతనే చేసింది. ఇప్పుడున్న భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం తెలుసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన భావాలు, దేశం కోసం ఆయన కలలుగొన్న నిజమైన ప్రజాస్వామ్యం, మిగతా అన్ని విషయాలు, ఆయన పూర్తి జీవిత చరిత్ర, ఆయన భారతదేశాన్ని ఎలా అయితే చూడాలనుకున్నారో ఆయన మదిలో ఉన్న భావాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. ఇప్పటికీ భారతదేశానికి పట్టి పీడిస్తున్నది కులం. కులం అనేది ఇప్పటిది కాదు, వేదకాలం తర్వాత దేశంలో సామాజిక రాజకీయ రంగాల్లో కులం అనేది అగ్రగానేది. ఇక్కడ వేదకాలం తర్వాత ఏమైందంటే, ఈ కులం అనేది ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క కీర్తిని తెలియజేస్తుందని ప్రజలు నమ్మారు. అంటే కులము చూస్తే ఆ వ్యక్తి చేస్తున్న వృత్తి పట్ల ఆ వ్యక్తికి వచ్చే మర్యాదను చూశారు. ఆ అసమానతలు అనేవి వేదకాలం తర్వాత అలా అలా వచ్చాయి. బ్రిటిష్ వారు వచ్చిన రాకతో వాళ్ళు పాశ్చాత్య విద్యను, బ్రిటిష్ విద్యను ప్రవేశపెట్టారు. బ్రిటిష్ విద్యను ప్రవేశపెట్టిన తర్వాత ఆ మొదటి తరం మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ కులం అనే అసమానతను తీసివేయాలని ఎంతో ప్రయత్నాలు చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ నిర్మించిన బ్రహ్మ సమాజం, దయానంది సరస్వతి గారు పెట్టిన ఆర్య సమాజం, తర్వాత అనతి కాలంలో వచ్చిన స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్, తర్వాత అనతికాలంలో వచ్చిన జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజం వంటి సంస్థలు భారతదేశానికి పట్టి పీడిస్తున్న కులం, అంటరానితనం కోసం ఎంతో ప్రయత్నించాయి. ఆ తర్వాత పుట్టిన వారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అంబేద్కర్ జీవిత చరిత్రను ముందు తెలుసుకుందాం. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన 1891 ఏప్రిల్ 14 నాడు మధ్యప్రదేశ్లోని ఇండోర్కు అతి సమీపంలో ఉన్న మౌ అనే గ్రామంలో జన్మించారు. రామ్జీ సక్పాల్ భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించారు. ఈయన అంబేద్కర్ 5 సంవత్సరాల చిరుప్రాయంలో ఉండగా ఆమె తల్లి మరణించింది. తర్వాత ఆయన మేనత్త అయినటువంటి మీరాబాయి పెంపకంలో ఆయన పెరిగారు. అంబేద్కర్ గారు చివరి సంతానం అయినందువలన ఆయన అలా
అంబేద్కర్ గారు మహారాష్ట్రలోని మహర్ అనే ఇతరాని కులంలో జన్మించారు. అలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం అంటే ఒక పెద్ద సాహసమే. అప్పట్లో అంటరానితరం అంటే ఇలాంటి మహర్ అనే కులం వాళ్ళకి ఎక్కడ బడిలో చేర్చుకునేవారు కాదు. చివరకు ఏదో విధంగా అంబేద్కర్ గారిని ఒక పాఠశాలలో చేర్పించారు. ఆ తర్వాత హై స్కూల్ విద్య కోసము సతారా అనే పాఠశాలలో చేర్పించారు. కాకపోతే అక్కడే అంబేద్కర్ గారు అంటరానితనాన్ని, వివక్షను ఎదుర్కొన్నారు. అంబేద్కర్ గారిని క్లాస్లోకి అలౌ చేసేవారు కాదు. ఆయన ఒక వాటర్ తాగాలన్నా తాగనిచ్చేవారు కాదు. చాలా వివక్షను ఎదుర్కొన్నారు. పిల్లలతో పాటు కూర్చొనివ్వకుండా క్లాసులో ఒక సైడ్కి మూలన కింద కూర్చొని పెట్టేవారు ఆయన, మిగతా పిల్లలు అగ్రకులాల పిల్లలు అయినందువలన. ఈ విధంగా అంబేద్కర్ గారు వివక్షను ఎదుర్కొన్నారు. అప్పటికి ఆయన చాలా చిన్నవారు. సో ఆయన హృదయాన్ని ఈ వివక్షనే అంటరానితనమని కలిచివేశాయి. చివరికి ఒక సంస్కృత పండితుడు, సంస్కృత్ చెప్పే ఉపాధ్యాయుడు కూడా ఆయన అంబేద్కర్ గారికి సంస్కృతం బోధించడం ఆపివేశారు. ఎందుకంటే ఆయన చిన్న కులంలో పుట్టారు అయినందువల్ల. ఇవన్నీ అంబేద్కర్ మనసును కలిచివేశాయి. తర్వాత హై స్కూల్ విద్యను ఆయన తన తండ్రి ముంబైకి వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళు స్థిరపడ్డారు. సో అక్కడ ఎలిపోస్టోన్ అనే పాఠశాలలో అంబేద్కర్ జాయిన్ అయ్యారు. అక్కడ బాగా చదివి, కానీ అక్కడ కూడా ఆయనకి ఈ అసమానతలు ఎదురయ్యాయి. అక్కడలా కాకుండా ఇక్కడ కొద్దిగా బాగా కష్టపడి చదివి అప్లికేషన్ అనగా 10th క్లాసు ప్రప్రథమ శ్రేణిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఆయన. ఇలా ఒక చిన్న కులం నుంచి వచ్చిన బాలుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం భారతదేశంలో అదే మొదటిసారి. అదొక చారిత్రక సంఘటన. అయితే ఆనాటి సంప్రదాయాల వల్ల అంబేద్కర్ గారు 14 సంవత్సరాలు అప్పుడే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆయన భార్య మీరాబాయి గారు అంబేద్కర్ గారు పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె వయస్సు 9 సంవత్సరాలు. సో అంబేద్కర్ గారు పెళ్లి అయిన తర్వాత కూడా ఆయన విద్యను ఇంకా నేను కొనసాగిస్తానని అనుకున్నారు. సో విద్యను అలాగే కొనసాగించారు. దాని ఫలితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన కళాశాల విద్యను ఎలిఫిన్స్టోన్ కళాశాలలోనే బరోడా సంస్థ అధిపతి అయిన మహారాజు సాయాజీరావు గైక్వాడ్ సహాయంతో కొనసాగించారు. నాడు మహారాజు ఆయనకు ప్రతి నెల 25,000 చొప్పున ఉపకార వేతనము సహాయం చేశారు. ఈ సహాయంతో పాటు గొప్ప విద్యావేత్త అయిన మ్యాక్స్ ముల్లర్ ఆయన కూడా అంబేద్కర్ గారికి బట్టలు, పుస్తకాలు కొనిచ్చేవారు. అంబేద్కర్ గారు కళాశాల విద్యగా ఉండే సమయంలోనే తండ్రి అయ్యారు. అంబేద్కర్ గారి మొదట ప్రప్రథమ కుమారుడు యశ్వంత్. అంబేద్కర్ గారు 1913లో BA పాస్ అయ్యారు. ఆ తర్వాత మహారాజా సయాజీరావు గైక్వాడ్ ఇచ్చే స్కాలర్షిప్తో అమెరికా వెళ్ళారు. అక్కడ కొలంబియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు ఆయన. అప్పుడు భారతదేశ చరిత్రలో ఒక చిన్న కులంలో పుట్టిన వ్యక్తి విదేశాలకు వెళ్ళి చదవడం
అదే మొదటిసారి భారతదేశంలో. ఈయన 1915 సంవత్సరంలో ప్రాచీన భారతదేశంలో వాణిజ్యం అనే పరిశోధన పేపర్ గాను MA డిగ్రీని, 1917లో నేషనల్ డివైడెండ్ ఫర్ ఇండియా ఏ హిస్టారికల్ అండ్ ఎనలిటికల్ స్టడీ అనే పరిశోధన పేపర్ గాను PhD డిగ్రీలను కొలంబియా యూనివర్సిటీ నుంచి పొందారు. కొలంబియా నుంచి వెళ్ళి బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, అప్పట్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ అనేది ప్రఖ్యాతిగాంచింది. అందులో MSc ఎకనామిక్స్, TSc ఎకనామిక్స్లో చేరారు. ఆ తరువాత లండన్లోని గ్రేస్ ఇన్ కళాశాలలో బారెట్ లా కోర్సులో చేరారు. అంబేద్కర్ గారు లండన్లోని బ్రిటిష్ మ్యూజియం గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడిపేవారు. ఆయన ప్రపంచంలో బ్రిటిష్ మ్యూజియం గ్రంథాలయంలో ఎక్కువ పుస్తకాలు చదివిన రెండో వ్యక్తి అంబేద్కర్ గారు. అందులో మొదటి వ్యక్తి కార్ల్ మార్క్స్. అదే సమయంలో బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్ ఆయనకిస్తున్న స్కాలర్షిప్ని నిలిపివేయడంతో స్వదేశానికి వచ్చేసారు. ఆయన బరోడా సంస్థానంలో మిలిటరీ సెక్రటరీగా ఉద్యోగంలో చేరారు. కాకపోతే అక్కడ కూడా ఆయనకి అంటరానితనం, వివక్ష ఇలాంటి అసమానతలను ఎదుర్కొన్నారు. ఇలా భరించలేక ఒక సంవత్సరంలోనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి బొంబాయి వెళ్ళారు. బొంబాయిలోని సైడెన్హమ్ కళాశాలలో రాజకీయ అర్థశాస్త్ర ప్రొఫెసర్గా చేరారు. అక్కడ కూడా విద్యావంతులైన, ఆల్రెడీ చదువుకొని ఉండు కూడా తోటి ఉపాధ్యాయులు ఆయన్ని పై వివక్ష చూపేవారు. ఆయన పక్కన కూర్చొని ఇచ్చేవారు కాదు. సో దానిని కూడా ఆయన విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన మూక్ నాయక్ అనే మరాఠీ వార్తాపత్రికను స్థాపించారు. అంబేద్కర్ గారు MSc, DSc బారెట్ లా కోర్సును పూర్తి చేయడానికి కొంతమంది మిత్రులు, ఆప్తుల సహాయంతో డబ్బును సమకూర్చుకొని తిరిగి లండన్ వెళ్ళారు. 1921లో ప్రొవిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే పరిశోధన పేపర్కి సమర్పించి MSc ఎకనామిక్స్ డిగ్రీని, 1923లో ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే పరిశోధన పత్రానికి గాను DSc ఎకనామిక్స్ డిగ్రీని పొందారు. అదే సమయంలో బారిస్టర్ డిగ్రీని కూడా పూర్తి చేసి తర్కం, అర్థశాస్త్రాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి జర్మనీలోని బోన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. కానీ కేవలం 3 నెలల్లోనే స్వదేశం తిరిగి వచ్చారు. 1923 జూన్ నెలలో ఇండియాకు తిరిగి వచ్చిన అంబేద్కర్ గారు పరిపూర్ణమైన జ్ఞానుడిగా స్వదేశంలో సాంఘిక అసమానతలకు, కులతత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని నిశ్చయించుకున్నారు. మొత్తం చిన్నప్పటి నుంచి ఆయన వివక్ష ఎదుర్కొన్నది మొత్తము తెలుసుకున్నారు. అంతా చదువుని అభ్యసించిన తర్వాత ఎలా అయినా ఈ వివక్షను రూపుమాపాలని సంకల్పించి అనేక పోరాటాలను దళితుల కోసం, అందరికీ, దళితులనే కాకుండా అందరి కోసం, సమాజంలో అందరూ ఒకటే, అందరికి ఒకే సమానత్వం ఉండాలని, అందరికీ స్వేచ్ఛ, సమానత్వం కల్పించాలని పోరాటాలను నడిపించారు. బ్రిటిష్ పాలనలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని, పదవులను అణగారిన వర్గాల ప్రయోజనాల వాళ్ళ పరిరక్షణే ధ్యేయంగా వాటిని వినియోగించేవారు. ఈ
ఆశయాలతోనే భాగంగా పీడిత ప్రజల నాయకుడిగా, రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారతదేశ తొలి న్యాయ శాఖ మంత్రిగా ఎన్నో సేవలందించి 1956 డిసెంబర్ 6వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. అంబేద్కర్ గారి ప్రజాజీవన ప్రస్థానాన్ని మనము 5 దశలుగా వర్గీకరించవచ్చు. అందులో మొదటి దశ 1918 నుంచి మొదలుకొని 1928 వరకు. ఈ దశలో అంబేద్కర్ భారతదేశంలోని అణగారిన వర్గాల ప్రయోజనాల కోసం, అనగా ఎవరైతే వివక్ష గురవుతున్నారో వారి కోసం, వాళ్ళ పరిరక్షణ కోసం న్యాయవాదిగా, ఒక సత్యాగ్రహిగా కృషి చేశారు. ఇంకా చూస్తే రెండవ దశ, ఈ రెండవ దశ అనేది 1929 నుంచి మొదలుకొని 1936 వరకు. ఈ దశలో దళితులకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటు కోసం పోరాటం చేశారు. ఇంకా మూడవ దశ, ఈ దశ 1937 నుంచి మొదలుకొని 1946 వరకు చూడవచ్చు. ఈ దశలో అంబేద్కర్ గారు అనేక రకాల ప్రభుత్వపరమైన అధికార పదవులను ఆయన నిర్వహించి ఎవరైతే పేర్నానికి గురవుతున్నారో, వివక్ష గురవుతున్నారో వాళ్ళకి ప్రయోజనాలు సమకూర్చే విధంగా చేశారు. ఇంకా అంబేద్కర్ జీవనంలో 4వ దశ 1946 మొదలుకొని 1956. ఇది అంబేద్కర్ జీవితంలో చాలా ముఖ్యమైన దశ. ఆయన ప్రజలకు చేసిన దానిలో ఈ దశలో భారత రాజ్యాంగ రూపకల్పన కోసం ఎల్లవేళలా కృషి చేసి నవ ప్రజాస్వామ్య భారతదేశంలో అభినవ మనువుగా, అంటే రాజ్యాంగ పితగా ప్రఖ్యాతిగాంచారు ఆయన. ఇంకా అంబేద్కర్ ప్రజా జీవనంలో 5వ దశ చూస్తే 1950 నుంచి మొదలుకొని 1956 వరకు సాగింది. ఈ దశలో ఆయన నూతన సంప్రదాయాలు పూనుకున్నారు. హిందూ మతాన్ని ఆయన విడిచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నిలమైన బౌద్ధ మతంలో ఆయన చేరిపోయారు. అయితే ఇప్పుడు అంబేద్కర్ గారు కోరుకున్న ప్రజాస్వామ్యం ఏంటి, ఆయన భావాలు ఎలా ఉంది ప్రజాస్వామ్యం మీద తెలుసుకుందాం. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యం కేవలం ప్రభుత్వ రూపమే కాదని, ఇదొక ఉమ్మడ జీవన విధానమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో వృత్తులను ఎన్నుకునే హక్కు అన్ని వర్గాల ప్రజలకు ఉండాలని, అలా జరగని పక్షంలో బానిసత్వమే రాజ్యం మేలుతుందని చెప్పారు. సమానత్వం నిర్దిష్టంగా సాధ్యం కాకపోయినా పౌరులందరినీ సమానంగా చూడడం సాధ్యమేనని అంబేద్కర్ భావించారు. అయితే ఇలాంటి ఆలోచనలను కులం, అంటరానితనం తిరస్కరిస్తాయి.
కాబట్టి వాటిని అన్ని రూపాలలో నిషేధించాలని కోరారు. అయితే అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా నిర్వచించారు: నా దృష్టిలో ప్రజలు ఆర్థిక సామాజిక జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులను ఎలాంటి రక్తపాతము లేకుండా తెచ్చే ఒక ప్రభుత్వ రూపము విధానమే ప్రజాస్వామ్యం. ఈ విధంగా మరింత వివరణిస్తూ, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు ప్రజలు సామాజిక ఆర్థిక జీవన రంగాలలో మౌలిక మార్పులు తేవడానికి ప్రజాస్వామ్యం అనుమతించినప్పుడు ఆ మార్పులు ఎలాంటి రక్తపాతం లేకుండా ప్రజలు ఆమోదించే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టు చెప్పగలను. ప్రజాస్వామ్యానికి అదే గీటురాయి, బహుశా ప్రజాస్వామ్యానికి ఇదే సర్వోత్తమ పరీక్ష కూడా అని అంబేద్కర్ వివరించారు. అంబేద్కర్ గారు ప్రజాస్వామ్య విజయవంతంగా పనిచేయడానికి 6 ముఖ్యాంశాలు అనుకూలంగా ఉండాలన్నారు. అందులో మొదటి అంశం, సమాజంలో అసమానతలు ఉండకూడదు, అంటే వివక్షలు ఉండకూడదు. రెండవ అంశం, బాధ్యతాయుత ప్రతిపక్షం. ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఉండవలసిందనే ఆయన రెండవ అంశంలో చెప్పారు. మూడవ అంశం, చట్టం ముందు పరిపాలన ముందు అందరూ సమానంగా పరిగణింపబడాలని చెప్పారు ఆయన. అందులో నాలుగవ అంశం, పాలకులు రాజ్యాంగపరమైన నీతిని పాటించడం. మనల్ని పాలించే పాలకులు రాజ్యాంగపరమైన నీతిని పాటించాలని ఆయన చెప్పారు. ఐదో అంశం, ప్రజాస్వామ్యం పేరిట మైనారిటీల మీద నిరంకుశ పెత్తనం లేకుండా చూడటం. మెజారిటీ పక్ష ప్రభుత్వం మైనారిటీలకు భద్రతను కల్పించాలి. ప్రజాస్వామ్యంలో ఏ వర్గం అయితే తక్కువగా ఉన్న వర్గాన్ని మైనారిటీ అంటారు. సో వారి మీద నిరంకుశ అంటే ఒక నియంతగా పెత్తనం చెలాయించుకుంటా వాళ్ళకి స్వేచ్ఛనిస్తూ ప్రభుత్వం భద్రతను కల్పించే విధంగా ఉండాలని ఆయన 5వ అంశంలో చెప్పారు. ఇంకా 6వ అంశం, ఈ 6వ అంశంలో మెయిన్గా ఆయన చెప్పింది ఏంటంటే, ప్రజాస్వామ్యానికి ప్రజా ఆమోదం లేదా ప్రజా మద్దతు విధిగా ఉండాలి. మన నాయకులు చేసే వాటికి, చేసే చట్టాలకు, చేసే పథకాలకు ప్రజా మద్దతు అనేది విధిగా ఉండాలి. అంబేద్కర్ గారు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యమే ప్రజలకు అనుకూలమైనదని భావించారు. అయితే చాలా మందికి ఉంటుంది, మనది ఇప్పుడు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. శాసనశాఖలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, అసెంబ్లీ, శాసన మండలి. కార్యనిర్వాహక శాఖలో మంత్రులు, ఉద్యోగులు. న్యాయశాఖలో సుప్రీంకోర్టు, హైకోర్టు. అయితే ఈ విధానం పట్ల అంబేద్కర్ యొక్క అభిప్రాయం నేర్చుకుందాం. అంబేద్కర్ గారు భారతదేశానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వమే ఉన్నతమైందని చెప్పారు. ఆయన ఆధునిక పార్లమెంటరీ వ్యవస్థకు 3 ప్రధాన అంశాలు ఆధారంగా ఉంటాయని ఆయన భావించారు. అందులో మొదటి అంశం, పార్లమెంటరీ వ్యవస్థతో కూడిన ప్రభుత్వంలో వారసత్వాలకు తావులేదు. పాలకులు ప్రజలచే ఎన్నుకోబడుతూ ఉండాల్సిందే. ఇందులో పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రజల వారసత్వ రాజకీయాలు ఉండకూడదు. ప్రజల చేతే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉండాలి. అలా ఉండేటప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందని ఆయన నమ్మారు. అందులో రెండవ అంశం ఏంటంటే, పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాప్రతినిధులు మాత్రమే చట్టాలను రూపొందించవలసి ఉంటుంది. పార్లమెంటరీ వ్యవస్థలో చట్టాలు, నిర్వహణ చర్యలు అన్నీ ప్రభుత్వ పరంగా జరుగుతాయి. పాలన
ప్రజాప్రతినిధుల ద్వారానే జరుగుతుంది. అనగా ఏదైనా ఏ చట్టాలు కానీ ప్రజాప్రతినిధులు వాళ్ళు చేస్తే చట్టాలు అనేది రూపొందించవలసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో 3వ అంశం పార్లమెంటరీ వ్యవస్థలో నిర్ణీత కాల వ్యవధి ప్రకారం ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఏర్పడటం జరుగుతుంది. ఆయన 3వ అంశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో 3వ అంశం ఏం చెప్పారంటే నిర్ణీత కాలంలో ఎన్నికలు జరుగుతూ ఉండాలని ఆయన భావించారు. అయితే పార్లమెంటరీ వ్యవస్థ మనుగడకు పైన పేర్కొన్న అంశాలు మాత్రమే సరిపోవని, పార్లమెంటరీ ప్రభుత్వం అంటే కేవలం చర్చలతో నడిచేది కాదని, దానికి 2 ముఖ్య స్తంభాలు ఉంటాయని అంబేద్కర్ గారు అభిప్రాయపడ్డారు. అందులో ఒకటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి బాధ్యతాయుత ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం మనజాలదని, స్వేచ్ఛాయుత రాజకీయ జీవనానికి ప్రతిపక్షం ఎంతో కీలకమైందని అంబేద్కర్ గారు సూచించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం అనేది ముఖ్యమని అంబేద్కర్ భావించారు. ప్రతిపక్షం లేనిదే ప్రజాస్వామ్యం మనుగడ ఉండదని ఆయన భావించారు. అందులో రెండవది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మరో మూలస్తంభం స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు. న్యాయమైన ఎన్నిక ప్రక్రియలో వ్యక్తుల స్వేచ్ఛ స్వాతంత్ర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా కూడదని, స్వతంత్రం వచ్చిన వెంటనే ఈ సాంఘిక అసమానతను రూపుమాపాలని రాజ్యాంగంలో దేశంలో అందరికీ స్వేచ్ఛ సమానత్వం అందరికి కల్పించాలని రాజ్యాంగంలో ఇవన్నీ నిశ్చితంగా పెట్టారు. నెక్స్ట్ స్త్రీలకు ఓటు అనేది దేశంలో అందరికీ ఓటు కల్పించాలని తెచ్చిన ఆలోచన అది అంబేద్కర్ గారికి చెందుతుంది. ఇలా దళితులనే కాకుండా దేశంలో ఉన్న అన్ని వర్గాల వారికి స్వేచ్ఛ సమానత్వం కల్పించింది అంబేద్కర్ గారు. స్వతంత్రం వచ్చింది, కాకపోతే ఇప్పుడు వరకు మనకి స్వతంత్రం కోసం ఎంతోమంది నాయకులు పోరాడారు, మనం సాధించుకున్నాం. కాకపోతే స్వతంత్రం వచ్చాక మనకంటూ ఒక రాజ్యాంగం లేదు. రాజ్యాంగం లేదని ఒక పక్క పెడితే అప్పటికీ సాంఘిక అసమానతలు ఉన్నాయి, కుల వివక్ష ఉంది, వివక్షలు ఎక్కువగా ఉన్నాయి. సో అందరికీ సమానత్వం ఉండాలి, దేశంలో అందరికీ సమానత్వం కల్పించాలని పూనుకున్నారు. అందుకోసం రాజ్యాంగంలో అందరికీ సమానత్వం మంత్రాన్నితనాన్ని నిషేధించారు. ఇలా ఎంతో దేశం కోసం ఆయన కృషి చేశారు. ఇప్పటికీ ఏమిటంటే అంబేద్కర్ గారు కళల కన్నా ఆ రాజ్యం ఇప్పటికీ దేశంలో కనిపించట్లే. ఆయన గురించి ఇప్పటికీ చాలా చాలా చిన్న గ్రామాల్లో అంబేద్కర్ గారు ఎవరంటే తెలియట్లేదు. మన చట్టాలు మనకు తెలిసిన రోజు దేశం బాగుపడుతుందని ఆయన నమ్మారు. ఆయన రాజ్యాంగం కోసం ఒకటి చెప్పారు, మేము రాసిన ఆ రాజ్యాంగం దాన్ని అమలు పరిచే నాయకులు దానిని
సరిగ్గా అమలుపరచనప్పుడు అది ఒక చిన్న చిత్తు కాగితంతో సమానమని అంబేద్కర్ నమ్మారు. రాజ్యాంగాన్ని ఎప్పుడైతే సక్రమంగా అమలు పరుస్తారో అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం రాజ్యం మేలుతుందని ఆయన నమ్మారు. సో అంబేద్కర్ గారితో పాటు మిగతా ఆ ముసాయిదా కమిటీ, అంబేద్కర్ చైర్మన్గా ఉన్న ఆ ముసాయిదా కమిటీలు అందరూ రాజ్యాంగం రాయడానికి ఎంతో దోహదపడ్డారు. కాకపోతే రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారిని మనం చెప్తాం. ఆయనతో పాటు ఎంతో మంది రాజ్యాంగం కోసం వాళ్ళు తమ విలువైన సలహాలు వాళ్ళందరూ ఇచ్చారు. సో మన పూర్వీకులు, మన స్వతంత్ర సమర యోధులు, మన గొప్ప విద్యావేత్తలు మనం స్మరించుకోవాలి. వాళ్ళ కోసం కంప్లీట్ డేటా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం వాళ్ళ డేటా తెలుసుకుంటామో అప్పుడు మనకు ఇండియన్స్కి పర్ఫెక్ట్ అనలిస్టులు అవుతారు. ప్రజలు వాళ్ళ చట్టాలు వాళ్ళకి తెలుసుకున్నప్పుడు ప్రశ్నించడం మొదలు పెడతారని అంబేద్కర్ అన్నారు. సో హ్యాపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. జై హింద్.